హలో నమస్తే దోస్తులు. ఏం సంగతి, ఎట్లున్నారు అందరూ? అంత మంచిదేనా? ఇప్పుడు మనం కొత్త జాబ్ ఇన్ఫర్మేషన్ గురించి వచ్చినాం. జాబ్ వేకెన్సీలు ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే, ఇప్పుడు ఇజ్రాయెల్ లో చాలా వేకెన్సీలు పడినాయి అని చెప్పేసి అన్ని ఫ్రీ వీసాలు అంటున్నారు. సో దాని ముచ్చట ఏందనేది నేను చెప్తా ఇప్పుడు. మన దగ్గర ఏమేమి వేకెన్సీ ఉన్నాయి, ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, వాళ్ళ ఏజ్ లిమిట్ ఎంత, సర్వీస్ ఛార్జ్ ఎంత, పని ఏంటిది, శాలరీలు ఏంటిది అనేది మొత్తం దాని గురించి మాట్లాడదాం. మీరు మొత్తం వీడియో చూస్తే గానీ మీకు అర్థం కాదు. మీరు హెడ్సెట్ పెట్టుకొని వీడియో అనేది, ఓకేనా? ఎందుకంటే నేను ఇక్కడ స్ట్రీట్ వ్యూ అర్మేనియా గల్లీలలో వీడియో చూపిస్తున్నా కాబట్టి దాంతో పాటు ఇది మీకు హెడ్సెట్ పెట్టుకొని వింటేనే మీకు వినబడుతుంది. అంటే మీ ఫోకస్ అంతా అర్థమవుతుంది, ఓకేనా? చలో స్టార్ట్ చేద్దామా. ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది చాలా వేకెన్సీ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసింది. యాక్చువల్లీ చెప్పాలంటే అవన్నీ ఫ్రీ వీసాలు. ఇప్పుడు మీరు 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు ఇవన్నీ చేసేది ఏంటంటే మధ్యలో ప్రాసెస్ చేసే వాళ్ళు మొత్తం ఇదంతా తింటారు. అఫ్ కోర్స్ వాళ్ళు పని చేస్తుర్రు, పైసలు తీసుకుంటారు. ఇంకా నేను దాని గురించి అనట్లేదు, చెప్తున్నా. కానీ ఓవర్ చార్జెస్ అయిపోతున్నాయి అని చెప్పేసి చెప్తున్నా. సో మన దగ్గర మనం చేసే దాని దగ్గర ప్రాసెస్ వేరే ఉంది, వాళ్ళు చేసే వాళ్ళ ప్రాసెస్ వేరే ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళు చేస్తున్నారు ప్రాసెస్. అండ్ ఇప్పుడు దీని గురించి నేను డీటెయిల్స్ చెప్తాను, ఓకేనా? ఫస్ట్ అయితే ఒక లైక్ వేయండి, ఒక సబ్స్క్రైబ్ కొట్టండి ప్లీజ్. జర చూసి వెళ్ళిపోతున్నారు. కనీసం ఏముంది, 2 నిమిషాలు, 1 సెకండ్ కదా, టచ్ చేయడమే కదా. ఓకేనా? జర సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీలైతే ఎవరైనా మీకు కావాల్సిన వాళ్ళకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇది కూడా షేర్ చేయండి, ఓకేనా? చలో వెళ్దామా, చెప్దామా ఇక ముచ్చటకి. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే అగ్రికల్చర్ పనులు ఉన్నాయి. అగ్రికల్చర్ పనులు అంటే తెలిసిందే, వ్యవసాయం. వ్యవసాయం అంటే ఇంకా తెలుగులో ఇంగ్లీష్లో చెప్తున్నా కదా. ఏముంది, గదే పొలం పండించుడు ఉంటది, పండ్లు తెంపుడు ఉంటది, గడ్డి వేసి ఉంటది, గడ్డి కోసి ఉంటది. ఇంకా అగ్రికల్చర్ పని అంటే అదే ఉంటది. కొంచెం మంది హై టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు కదా, అగ్రికల్చర్ అంటే ఏం పని చేస్తారు అని అడిగేటోళ్ళు. ఇంకా సొంటలోకి చెప్తున్నా అన్నట్టు. ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఉంది ఏంటంటే ఈ అగ్రికల్చర్ వర్క్, ఇది 3 years వర్క్ పర్మిట్ ఉంటది. 3 సంవత్సరాల అగ్రిమెంట్ ఖచ్చితంగా. తర్వాత మీరు ఉండాలనుకుంటే ఉండవచ్చు, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు, మీ ఇష్టం అది. శాలరీ వచ్చేసి 1,00,000 నుంచి 1,00,000 మీదనే ఉంది. నేనైతే 1,00,000 అని చెప్తున్నా, ఎందుకంటే మళ్ళీ 1,50,000 అని చెప్పి అడిగినాక ఇంత అంత అని చెప్పేసి కొంచెం మేధావులు ఉంటారు కదా, తెలివివంతులు, వాళ్ళు వాళ్ళ సొంటోళ్ళకి, వాళ్ళు ఎవరో మీకు బాగా తెలుసు. ఎసొంటోళ్ళు ఎట్లుంటారు అనేటోళ్ళది మీకు అర్థమై ఉంటది. సో 1,00,000 నుంచి జీతం ఉంటది స్టార్ట్. ఇంకోటి, ఇది ప్రాసెస్ టైం వచ్చేసి 2 నెలల నుంచి 3 నెలలు. 3 నెలలు అంతే, 2 నెలల నుంచి 3 నెలలు. 3 నెలలు అయితే ఖచ్చితంగా పడుతుంది. అయితే ముందైతే మీకే మంచిది, కానీ నేను చెప్పుడు మాత్రం 3 నెలలు అని చెప్తా. కానీ 2 నెలల్లో పని అయిపోతే ఇంకా మీకే అది కదా. సో మనం చెప్పుడు మాత్రం 3 నెలలు అని చెప్తాం. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు 2 నెలలు అని చెప్పేసి ఇప్పుడు 60 రోజులు అనగానే 61 రోజు ఫోన్ చేసి ఏమైంది 60 రోజులు అవుతుంది అనే రకాలు ఉన్నారు. అందుకే మనం ఏంటంటే 3 ఫస్ట్ మనకి ఏమేమి డాక్యుమెంట్స్ పడుతుంది అంటే, పాస్పోర్ట్ కాపీ కావాలి, అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో కావాలి, రెజ్యూమ్ కావాలి, పీసీసీ, మెడికల్ నార్మల్ అయినా సరిపోద్ది, గమ్కి ఏం అవసరం లేదు మనకు. మీరు ఏ సిటీలో ఉంటే ఆ సిటీలో నార్మల్ మెడికల్ చేస్తారు. నార్మల్ మెడికల్ అంటే ఏముంటుంది, అది బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్, హెచ్ఐవి టెస్ట్, థైరాయిడ్, ఇది కావాలి. అండ్ ఏజ్ వచ్చేసి 20 నుంచి 30 లోపే ఉండాలి. అంతకు మించి అయితే ఎక్కువ ఉన్నా కూడా మా దగ్గర ఫైల్స్ రిసీవ్ చేసుకోరు, ఓకేనా? ఏజ్ అయితే 20 నుంచి 30 లోపే కావాలి. 31 ఉన్నా తీసుకోరు, 32 ఉన్నా వద్దు. 30 లోపు, 30 ఉంటే సరిపోద్ది. ఏజ్ 20 నుంచి 30. బయట వాళ్ళు చెప్తున్నారు వచ్చి 34, 35, 40 అని. అంటే వాళ్ళకున్న సర్కిల్లో, వాళ్ళకున్న కనెక్షన్లో వాళ్ళకి చేస్తారు కావచ్చు, కానీ మన దగ్గర అయితే అది లేదు. మనకి ఏజ్ మాత్రం 30 ఉండాలి అంతే. అండ్ అకామిడేషన్ వచ్చేసి అకామిడేషన్ వాళ్ళు ఇస్తారు. ఫుడ్ అనేది ఇంకా డిపెండ్స్, అది అక్కడికి వెళ్ళినాక తెలుస్తుంది, ఓకేనా? 99% ఫుడ్ అయితే పెడతారు, 1% చెప్పలేము, మీదే ఉంటుంది. అంటే ఇది ఎవరు రావచ్చు అని అంటే, ఈసీఆర్ అయినా పర్లేదు, ఈసీఎన్ఆర్ అయినా పర్లేదు, అంటే చదువుకున్న వాళ్ళు అయినా పర్లేదు, చదువుకున్న వాళ్ళు అయినా పర్లేదు. వాళ్ళు పని చేసుకున్న తత్వం ఉంటే సరిపోద్ది అంతే.
ఇదేంది ఫస్ట్ ప్రాసెస్ ఏంది అని అంటే, ఫస్ట్ మీరు పీసీసీ అప్లై చేయాలి. పీసీసీ ఎక్కడ అప్లై చేయాలి? పోలీస్ స్టేషన్లో కాదు, పాస్పోర్ట్ ఆఫీస్లో. అది ఎట్లా అంటే సేమ్ మనం కొత్తగా పాస్పోర్ట్ అప్లై చేసుకున్నప్పుడు ఎట్లా అప్లై చేస్తాం, స్లాట్ బుక్ చేసుకొని అక్కడికి, మీకు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్కి, నిజామాబాద్లో ఉంటే నిజామాబాద్, విజయవాడ ఉంటే విజయవాడ, తిరుపతి ఉంటే తిరుపతి పోయి సేమ్ పాస్పోర్ట్ అయితే ఎట్లా చేస్తామో ఈ పీసీసీ అనేది కూడా సేమ్ అట్లనే అప్లై చేయాలి. అప్లై చేసుకొని పీసీసీ వచ్చినాక అయినా పర్లేదు, రాకముందుకైనా నార్మల్ మెడికల్ చేయించుకోవాలి. ఈ 3 ఫస్ట్ మనం వర్క్ పర్మిట్కి అప్లై చేసే ముందు పీసీసీ, మెడికల్, చదువుకున్న డాక్యుమెంట్స్, ఈ 3 పంపిస్తే మీకు వర్క్ పర్మిట్ అనేది అప్లై అవుతుంది. ఎక్కడ గవర్నమెంట్ వర్క్ పర్మిట్ అనేది అప్లై అవుతుంది. వర్క్ పర్మిట్ 1 మంత్, మ్యాక్సిమం 1 మంత్లో వచ్చేస్తుంది. అది వచ్చేసినాక క్యాండిడేట్ స్లాట్ బుక్ చేస్తారు. ఢిల్లీ అన్న ముంబై అన్న పోయి వీసా డ్రాపింగ్ చేసి రావాలి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అనేది అది గవర్నమెంట్ చేతులు ఉంటుంది. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ కావాలి. అంటే ఇలా పెద్ద డాక్యుమెంట్స్ అంటే పెద్ద ఏం లేదు, ఎక్స్పీరియన్స్ అని అదేని ఏం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. పని చేసుకునేటోళ్ళు అయితే ఎవరైనా చేసుకోవచ్చు. అదే అన్నట్టు. సో ఏజ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏజ్ 20 నుంచి 30 ఉండాలి. 31 అయినా కూడా అబ్జెక్షన్ చేస్తారు. మా దగ్గర అయితే అంతే ఉంది. ఏజ్ 20 నుంచి 30 మధ్యలో లోపు ఉన్న వాళ్ళే. మిగతా వాళ్ళు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు వేరే కాడ ట్రై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మా దగ్గర అయితే ఇంత ఉంది. ఓకే, ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇంకా ఇక్కడ డిస్ప్లే మీద ఇస్తున్న చూడు ఏమేమి డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఢిల్లీకి అన్న ముంబైకి అన్న వెళ్ళి అక్కడ ఎంబసీలో డ్రాప్ చేసి రావాలి. అయిపోయింది, అక్కడితోటి ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇంకా మిగతా సెకండ్ స్టెప్ అనేది ఇంకా వాళ్ళు, అది గవర్నమెంట్ చేతులు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంత టైంలు ఇస్తారు అనేది మనం చెప్పలేము. సో మనం చెప్పలేం కాబట్టి మనం ఈ 2 నెలలు 3 నెలల నుంచి అని చెప్పేసి మనం టైం ఇచ్చినాం అంత. ఇప్పుడు ఆడ గవర్నమెంట్ ఏమైంది అని పొడితే అది మన చేతులు ఉంటుందా? అది గవర్నమెంట్ చేతులు ఉంటుంది కాబట్టి వానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలీజ్ చేసుకుంటాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అది చేస్తాడు. సో ఇది ముచ్చట అన్నట్టు. ఇది 100% వీసా. ఓకేనా, 100% వీసా. ఇంకొకటి నెక్స్ట్, ఇప్పుడు ఇది అసలు మెయిన్ ఘట్టంలోకి వచ్చినప్పుడు ఇదేంటంటే, మరి ఆఫ్టర్ వీసా పేమెంట్ అని పెట్టినావు కదా, ఏంది అది ఎంతవరకు కరెక్ట్ అనేది అంటే, అవును ఆఫ్టర్ వీసానే పేమెంట్. కానీ దీంట్లో ఏంది, ఆఫ్టర్ వీసా పేమెంట్ అన్నాక మేము ప్రాసెస్ చేసినాక అంత చేసినాక డాక్యుమెంట్స్ పంపించి అన్న అయిపోయి కింద మీద వాడి అక్కడ గవర్నమెంట్ సబ్మిషన్ చేసినాక ఈ 3 నెలల గ్యాప్ లో మీకు ఏదైనా నచ్చి అటు పోతే అప్పుడు మేము ఎవరు కావాలి? మాకు టైం వేస్ట్, మేము టైం పాస్ చేస్తలేం కదా ఇక్కడ. సో మేము ఏం చేస్తామంటే పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలి. వీలైతే చెక్స్ కూడా ఉంటుంది, లేకపోతే ఇంటి పక్క పొంటాల షూరిటీ కూడా పెట్టుకుంటాం. అది ఇంకా అది ఆ టైంకి డిసైడ్మెంట్, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అప్పుడు అది మాట్లాడదాం దాని గురించి. వీలైతే మీరు మెసేజ్ చేయండి, నేను చెప్తాను నేను. సో అది అన్నట్టు. సో అక్కడ దాకా ఇది ముచ్చట. సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది నేను ఎవ్రీథింగ్ దానిలో మెన్షన్ చేస్తాను, మీరు చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి పేమెంట్ గురించి ముచ్చట. ఇది ఆఫ్టర్ పేమెంట్ అని చెప్పినావు కదా, మరి ఇది ఎంతవరకు కరెక్ట్? మరి నిజంగానే ఆఫ్టర్ పేమెంట్ తీసుకుంటారా? వీసా వచ్చినాక పైసలా? ఇగో ఇదే మాట ఉంటుంది అంతే. ఇప్పుడు లక్షల అడ్వాన్స్ తీసుకొని చేస్తానేమో నమ్ముతారు. మన ఆఫ్టర్ వీసా పేమెంట్ అంటే ఇది ఏంది వచ్చినాకనే పైసలు అంటుండు అనే రకాలు ఉంటారు, అట్లా కూడా ఉంటారు. సో వాళ్ళకి చెప్తున్నా అన్నట్టు, అవును ఆఫ్టర్ వీసా పేమెంట్ వర్కౌట్ అవుతుంది. అది అందరి దగ్గర కాదు, ఎందుకంటే మా దగ్గర అవుతుంది. ఎందుకంటే మా దగ్గర పని ఉంది కాబట్టి పైసలు. ఇప్పుడు మేము కూడా మరి మీరు చెప్పే ప్రైస్ కూడా లక్షలు మీరు చెప్తలేరు కదంటే, లక్షలు అంటే ఇప్పుడు నువ్వు 4 లక్షలు పెట్టినవు, 5 లక్షలు పెట్టినవు, 2 లక్షలు పెట్టలేవా? 5 లక్షలకు రాడ్ అయ్యాను, మీరు 2 లక్షలు పెట్టడానికి నీకు కింద మీద అవుతున్నావు. ఇక్కడ ఏమన్నా అడ్వాన్స్లు లక్షల అడ్వాన్స్లు ఏమంటున్నావు? లేదు కదా. అప్పుడు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. అది మీ ఇష్టం, మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మేము ఉన్న కుళ్ళ ముచ్చట మాట్లాడతాను. అది ఇదేంటంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు అన్ని ప్రాసెస్ చేసినాక మీరు వస్తారనే గ్యారంటీ నాకు ఎట్లా?
సో ఆ గ్యారంటీ కోసం ఏం చేస్తామంటే మేము పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, వీలైతే చెక్స్ అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. అప్పుడు ఎక్కడికి పోరు కదా, సో అది అన్నట్టు ఖచ్చితంగా అయితే హ్యాండ్ ఓవర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, చేసుకుంటేనే నెక్స్ట్ మీకు అనేది అది స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి అదే అన్నట్టు వర్క్ పర్మిట్ వచ్చినాక మళ్ళీ ఇంకో నెక్స్ట్ మెథడ్ ఉంటుంది. సో అవన్నీ మీకు డీటెయిల్స్ కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను చెప్తాను. అండ్ ఒకటి మరీ చెప్తున్నా, పని సాధన అయినోళ్ళే ఇదంతా ప్రాసెస్ చేసుకోండి. పని కాకుండా నాకు చలి పెడుతుంది, నాకు ఎండ పెడుతుంది, నాకు మీద ఉన్నాడు ఆ దేశపడు ఉన్నాడు, కింద ఉన్నాడు ఈ దేశపడు ఉన్నాడు, జీతాలు ఇస్తారా ఇయ్యరా, అవన్నీ డౌట్లు ఉన్న వాళ్ళు సప్పటికి ఇంటికాడ కూర్చున్నది బెటర్. దేశాలు వచ్చి తీసుకొచ్చిన వాళ్ళని బదనం చేసుడు, ప్రాసెస్ చేసిన వాళ్ళని బదనం చేసుడు, మీకు పని శాతం కాక ఇంకోళ్ళని బదనం చేస్తే మాత్రం ఏం రాదాడ. మీకేం ఒరగది, వాళ్ళకేం ఒరగది, అంతే. ఎవరికి ఏం ఫరక్ పడదు. పని చేసుకునేటోళ్ళు మాత్రం రావాలి. అగ్రికల్చర్ పని ఏంటిదంటే ఏంటిదో మీకు తెలుసు, ఓకేనా? అగ్రికల్చర్ పనే ఉంటది. ఇంకేం అఫీషియల్ పని మీకు బ్లూ కలర్ జాబ్స్ తీసుకపోయి మేనేజర్ సీట్లు అయితే పెట్టారు. అగ్రికల్చర్ పని అన్నప్పుడు అగ్రికల్చర్ పని ఉంటుంది. ఇంకా వేరే వేకెన్సీ కూడా ఉన్నాయి, ఇంకా అప్డేట్ రాలేదు. ఫస్ట్ ఈ అప్డేట్ ఉంది అని చెప్తున్నా. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మెసేజ్ చేయండి, అంతే. ముందే చెప్తున్నా, పని శాతం అయిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్. ఇంత టైం పడుతుంది, ఇంత ఓపిక ఉంటుంది అనుకున్న వాళ్ళైతేనే చేసుకోండి. లేదు అంటే నాకు 15 రోజులలో పోవాలి, 5 రోజులలో పోవాలి, వారం రోజులలో పోవాలంటే మాత్రం పని కాదు. ఖచ్చితంగా 2 నెలల నుంచి అయితే 3 నెలలు అయితే పని ఖచ్చితంగా పడుతుంది. అంత లోపే అవుతుంది, కానీ మనం చెప్పుడు మాత్రం 3 నెలలు అని చెప్తాం. ఎందుకంటే ఒక్కొక్కసారి అక్కడ లేట్ అవ్వచ్చు, స్లాట్లు దొరకపోవచ్చు, ఏదో ఒకటి మొత్తం, ఓకేనా? అండ్ మళ్ళీ ఇది మీకు వీసా పడినాక ఎవ్రీథింగ్ అనేది మనమే చూసుకుంటాం. అక్కడ మీకు కంపెనీ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, కంపెనీ వాళ్ళ జాబ్ చూపిస్తారు. జాబ్ చూపించడం అంటే జాబ్ జాయినింగ్ ఉంటుంది. ఇది మళ్ళీ విజిట్ టు ఎంప్లాయ్ కాదు, వర్క్ పర్మిటే. సో వాళ్ళే రిసీవ్ చేసుకుంటారు. సేమ్ ఇంకా అంతే, గల్ఫ్ లెక్కనే. పోడుతోటి మనకి ఏమేమి కావాలో వాళ్ళు ఎవ్రీథింగ్ వాళ్ళు అంతా చూసుకుంటారు. పోతారు, పనులు ఎక్కేస్తారు, నెల జీతాలు ఉంటుంది. మీకు అగ్రిమెంట్స్ ఉంటే మళ్ళీ అక్కడ సంతకాలు పెట్టుకునేందుకు. ఇంకా ఏ డాక్యుమెంటేషన్ ఉన్నా అది మేము వాళ్ళే చేసేస్తారు అక్కడికి వెళ్ళినాక. ఇక్కడ నుంచి ఏ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మనం చేసేస్తాం. అంతే. ఈ వీడియో ఇక్కడితోటి సమాప్తం. జర లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేయుర్రి, చూసుకుంటూ పోకుర్రి. మాటగా ఎర్రదాన్ని ఒత్తుతా ఏదో నల్లగా అవుతుంది, కొట్టి పడేయుర్రి, ఓకేనా? ఇంకేమన్నా అప్డేట్స్ ఉన్నా, ఇంకేమన్నా వేకెన్సీలు ఉన్నా నేను చేస్తూ ఉంటా. ఆ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోర్రి.